అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 57వ భాగం. రచయిత జై సుజాత గారు. బెంగుళూరు మీటింగ్ ఉందని వెళ్ళిన శ్వేత బెంగుళూరులో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే తన కోసం తను ఏ కంపెనీ క్లయింట్స్‌ని కలవడానికైతే వచ్చిందో, ఆ కంపెనీ వాళ్ళు ఎయిర్‌పోర్ట్‌కి కార్ పంపడంతో అది తనకు ముందే తెలియడంతో ఆ కార్‌లో ఎక్కి కార్ ఎయిర్‌పోర్ట్ నుండి దాటి బెంగుళూరు రైల్వే రోడ్‌పై ఎక్కగానే అదే ఊర్లో రంజిత్ ఉంటాడని తెలిసిన శ్వేతకి ఒక్కసారి రంజిత్‌ని చెప్పకుండా వెళ్ళినా ఇప్పటివరకు కనీసం ఒక మెసేజ్ కూడా పంపలేదు అని చాలా కోపంగా ఉంటుంది. అయ్యగారు ఏం చేస్తున్నారో అసలు నేను ఏదో అని కాల్ చెయ్యనా అని శ్వేతకి ఒక క్షణం కాల్ చేయాలని అనిపించినా మళ్ళీ ఏదో గుర్తు వచ్చినట్టుగా చెయ్యకుండా ఆగి మీటింగ్ ప్లేస్ సెండ్ చేస్తాను అని అన్నారు కదా అని మెయిల్ చెక్ చేస్తూ ఉంటుంది శ్వేత. మేడం మీరు ఫ్రెష్ అవ్వాలంటే చెప్పండి. ఒక హోటల్‌లో కార్ ఆపుతా అని అంటాడు డ్రైవర్. అలా డ్రైవర్ అనగానే ఒకసారి టైం చూస్తకి మీటింగ్ 6కే అని గుర్తొచ్చి ఇప్పుడు 3 మాత్రమే అయ్యిందని అనుకుంటూ ఓకే అని శ్వేత అనడంతో కార్‌ని ఒక పెద్ద 5 స్టార్ హోటల్ ముందు ఆపి మేడం వచ్చామని చెప్పి మీరు వచ్చే వరకు నేను పార్కింగ్‌లోనే ఉంటాను మేడం. మీరు వచ్చే ముందు నాకు ఒక కాల్ చేయండి చాలు అని అంటూ అతని నంబర్ శ్వేతకి ఇచ్చి శ్వేత కార్ దిగగానే పార్కింగ్ ఏరియాకి వెళ్ళిపోతాడు. డ్రైవర్ శ్వేత హోటల్‌లోకి వెళ్లి తనకొక రూమ్ తీసుకొని అందులోకి వెళ్ళిపోతుంది. ముందు జర్నీ వల్ల చిరాగ్గా ఉండడంతో ఫ్రెష్ అయ్యి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని అది ఫారినర్స్‌తో జరిగే ఫార్మల్ మీటింగ్ కాబట్టి ఎప్పుడు ఆఫీస్‌కి వెళ్ళే ఆఫీస్ డ్రెస్ కాకుండా ప్లెయిన్ పింక్ కలర్ శారీకి హాఫ్ నెక్ బ్లౌజ్ వేసి ఎయిర్ లూజ్‌గా వదిలి 5 అవ్వడంతో మీటింగ్‌కి స్టార్ట్ అవుదామని రూమ్ నుంచి బయటకు వస్తూ కార్ డ్రైవర్‌కి కాల్ చేస్తూ బయటకు వెళ్ళిపోతుంది. కానీ ఆ కాల్ గొడవలో తనని ఎవరో పిలుస్తున్నా వినిపించుకోకుండా డ్రైవర్ కార్ రెడీగా ఉంచడంతో కార్ ఎక్కి కూర్చుంటుంది. తన మెయిల్‌కొచ్చిన అడ్రస్‌ని కార్ డ్రైవర్‌కి చూపించి అక్కడికి పోనివ్వమని చెప్పి ఈవినింగ్ అవ్వడం వల్ల ఆ కూల్ క్లైమేట్‌ని ఆస్వాదించడానికి విండో గ్లాస్ కిందకు దించుతుంది. ఆ క్లైమేట్ వల్లనో లేదంటే బెంగుళూరు ఎఫెక్ట్ కారణం వల్లనో కానీ ఆ ట్రాఫిక్‌లో బైక్ మీద ఉన్న ఎవరిని బ్యాక్ నుంచి చూసిన శ్వేతకి రంజిత్‌నే గుర్తొస్తాడు. ఉఫ్ అని అనుకుంటూ వాడికి నేను గుర్తుండను కానీ నాకు మాత్రం క్షణక్షణం గుర్తు వస్తూనే ఉన్నాడు ఈడియట్. కొద్ది రోజులు ఇలా ఉంటే నిజంగా నాకు వాడి పిచ్చి ఎక్కుతుందేమో అని అనుకుంటూ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది శ్వేత. ఆ నిమిషం నిజంగా వాళ్ళ కార్ రంజిత్ బైక్‌ని దాటుకొని వెళ్ళడం, శ్వేత వెనక్కి వాలి కళ్ళు మూసుకోవడం ఒక్కసారే జరుగుతాయి. అలా కళ్ళు మూసుకున్న శ్వేతకి నిజంగానే అలసటతో నిద్ర పట్టేస్తుంది. ఒక 45 మినిట్స్‌కి కార్ ఆగి డ్రైవర్ మేడం అని పిలవడంతో కళ్ళు తెరిచి వచ్చేసామా అని అడుగుతూ తన మ్యాక్‌బుక్ తీసుకొని కిందకు దిగేసరికి ఎదురుగా ఒక పెద్ద కొండ మీద ఉన్న రిసార్ట్‌ని చూసి చుట్టూ ఒక్కసారి చూస్తుంది. అదేంటి ఇక్కడంతా హిల్స్ ప్లేస్‌లా ఉంది. ఇక్కడ ఎవరు కూడా కనిపించడం లేదు అని అనుకుంటూ ఉండగా మేడం అన్న డ్రైవర్ పిలుపుకి ఈ లోకంలోకొస్తుంది. మేడం నన్ను వెళ్ళమంటారా? ఉండమంటారా? అని అడుగుతాడు. అన్నా ఇది నేను చూపించిన అడ్రస్‌నే కదా అని అనుమానంగా అడుగుతుంది డ్రైవర్‌ని. అవును మేడం ఇదే అని ఇదిగోండి మీరు చూపించిన అడ్రస్‌లో రిసార్ట్ పేరు అదే కదా ఉంది అని డ్రైవర్ అనగానే ఆ మెయిల్‌ని ఒకసారి చెక్ చేసి అవును ఇదే రిసార్ట్ అని అనుకుని తనకెందుకో నెగెటివ్ వైబ్రేషన్స్ వస్తున్నా కూడా పట్టించుకోకుండా సరే నువ్వు వెళ్ళన్నా నేనొచ్చేసరికి ఏ టైం అవుతుందో అని చెప్పి అప్పటికి ఆరవ్వడానికి ఒక్క 5 మినిట్స్ మాత్రమే టైం ఉండడంతో ఫాస్ట్‌గా రిసార్ట్ లోపలికి వెళ్తుంది. ఎలా తెలుసుకోవాలి అని తింటూ కూడా ఆలోచిస్తున్న ఐసుని చూసి ముందు తిను టైం అవుతోంది కదా అని అభి కసరగాని మీరెక్కడికి వెళ్తున్నారో తెలుసుకోకపోతే నేనక్కడికి వెళ్ళి ప్రాక్టికల్స్ కూడా చేయలేనని ఐసు అనుకుంటుండగా గుడ్ మార్నింగ్ సార్ అన్న మధు వాయిస్ విని తన వైపు చూస్తుంది. రా మధు అని అభి అంటాడు. గుడ్ మార్నింగ్ సార్ అని గుడ్ మార్నింగ్ మేడం అని వినయంగా విష్ చేసి సైడ్‌గా నుంచుంటాడు. మధు బాబు టిఫిన్ చేశావా? అని శ్యామల అడగడంతో చేశానాంటీ అని చిరునవ్వుతో అంటాడు. మధుని చూసిన ఐసుకి ఒక ఐడియా వచ్చి తింటే తిన్నారులే వచ్చి కొంచెం తినండి. ఎలాగో టైంకే కదా వచ్చారు అని ఐసు అనగానే అయ్యో వద్దు మేడం మీరు తినండని మధు అనగానే అభి గారు మీరైనా చెప్పండి మొహమాట పడుతున్నట్టున్నారు ఆయన అని ఐసు అనడంతో అభి కూడా కూర్చో మధు అని అనడంతో చాలా రోజుల తర్వాత ఈ ఇల్లు ఇలా కలకల్లాడుతూ ఉందని ఐసుని చూస్తూ సైలెంట్‌గా వచ్చి కూర్చోగానే శ్యామల వడ్డించగానే తినడం మొదలు పెడతాడు మధు. ఇంకా అభికి తినడం అయిపోవడంతో త్వరగా తిను ఐసు నీకు లేట్ అవుతుందని హ్యాండ్ వాష్ చేసుకొని రూమ్‌లో ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్తాడు. శ్యామల కూడా కాఫీ పెట్టడానికి కిచెన్‌లోకి వెళ్ళడంతో అదే అదునుగా మధు గారు టిఫిన్ ఎలా ఉందని అడుగుతుంది. అయ్యో మేడం మీరు నన్ను గారు అని అనకండి. జస్ట్ మధు అని పిలవండి చాలు అని టిఫిన్ బావుంది మేడం అని అంటాడు మొహమాట పడుతూ. పర్లేదు మధుగారు మీరు నాకన్నా వయసులో పెద్ద కాబట్టి నేను గారు అనే పిలుస్తా గానీ ఈరోజు మీ సార్ షెడ్యూల్ ఏంటని అడుగుతుంది.
అలా తింటూనే, "ఏమీ లేదు మేడం. ఒక మూవీ కంప్లీట్ అయ్యింది. కాబట్టి దానికోసం ఒక ప్రమోషన్‌కి వెళ్ళాలి. అలాగే త్వరలో స్టార్ట్ అవ్వబోతున్న కొత్త మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ఒకసారి చెక్ చేయడం కోసం ఆ మూవీ డైరెక్టర్‌తో క్యాజువల్ మీట్ ఉంది. అంతే మేడం" అని మధు అనగానే, "అదేంటి ఆ అమ్మాయితో మీటింగ్ ఉందని అనలేదు? ఆ హీరోయిన్‌ని కలవరా? ఒకవేళ పర్సనల్స్ మధు గారితో చెప్పరా?" అని ఆలోచిస్తూ, "మధు గారు, మీకిప్పుడు రిలీజ్‌కి రెడీగా ఉన్న మూవీలో ఉన్న ఆ హీరోయిన్ పేరేంటి?" అని ఐసు అడుగుతుండగా, "ఇంకా అవ్వలేదా?" అని అంటూ అభి బయటికి వస్తాడు. "ఆ! అయిపోయింది అభి గారు" అని ఫాస్ట్‌గా ఉన్న ఒక ఇడ్లీ 2 ముక్కల్లో నోట పెట్టుకుని మింగడానికి అవస్థలు పడుతూ ఉంటుంది. నోటి నుండి పెట్టుకోవడంతో బుగ్గలు బూరెల్లా ఉబ్బి ఉన్న ఐసు ఆ ఇడ్లీని కక్కలేక, మింగలేక ఇబ్బంది పడడం చూసిన అభి టైం ఉన్నప్పుడు స్లోగా తినడం మానేసి, "ఇప్పుడు టైం అయిపోయిందని అంతలా నోట్లో ఒక్కసారే కుక్కుకోకపోతే" అని విసుగ్గా అంటాడు. అదిరను ఎత్తుకొని, "నేనేం కుక్కుకోలేదు అభి గారు" అని మాట్లాడుతూ నోట్లో ఉన్న ఇడ్లీని బయటకి చిమ్ముతుంటే, ఐసుని అలా చూసి అభికి నవ్వు వచ్చి పకపక నవ్వుతాడు గట్టిగా. "అభి గారు, మీరు నన్ను చూసి నవ్వుతున్నారని" వాటర్ తాగి మొత్తం మింగి కోపంగా కళ్ళు మాత్రమే పైకెత్తి మాట్లాడుతుంది. చిన్నపిల్లలా తింగరి వేషాలు వేసే "నవ్వు రాదా మరి" అని ఐసు తలపై నవ్వుతూ చిన్నగా చేత్తో తట్టి, "త్వరగా రా, నీకే లేటవుతుందని" అలా నవ్వుతూ వెళ్లి సోఫాలో కూర్చుంటాడు అభి. అభిని అలా చిరుకోపంగా చూస్తూనే కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది ఐసు. టిఫిన్ చేస్తున్న మధుకి వాళ్ళని అలా చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అభి ఫేస్‌లో తను జాయిన్ అయిన దగ్గర నుంచి ఎప్పుడూ చూడని స్వచ్ఛమైన నవ్వుని ఈరోజు అభి సార్‌కి ఐసు మేడంనే కరెక్ట్ జోడీ అని ఆనందపడతాడు మధు. వాళ్ళెప్పుడు అలా హ్యాపీగా ఉండాలని అనుకుంటూ, తను కూడా ఫాస్ట్‌గా టిఫిన్ చేసి అభి దగ్గరికి ఫాస్ట్‌గా వెళ్ళిపోతాడు. కిచెన్‌లోకి వెళ్ళిన ఐసు శ్యామల పెట్టిన కాఫీ తీసుకొని అభి దగ్గరకొచ్చి ముందు మధుని తీసుకోమని ఇంకో కప్ అభికి ఇచ్చి, ఇంకొక చేత్తో అదిరను తను తీసుకుంటుంది. ట్రే టేబుల్‌పై పెట్టి, "నువ్వు తాగవా?" అని అభి ఐసుని అడిగేసరికి, "ఒక్కసారే తాగుతా. అది టిఫిన్ ముందు తాగాను" అని చెప్పి అదిరను అద్వైత్‌ని రూమ్‌లోకి తీసుకొని వెళ్ళి అభి కాఫీ తాగేలోపు ఆడిస్తూ శ్యామల రాగానే తనని చూసుకోమని చెప్పి పిల్లల్ని ముద్దు పెట్టుకొని, పిల్లలు చూస్తే ఏడుస్తారు అని సైలెంట్‌గా వెళ్ళిపోతుంది బయటికి. "అభి గారు వెళ్దామా?" అని బ్యాగ్ తీసుకుంటుంది. అభి బయటకు వెళ్తూ ఉంటే అభి వెనకే ఐసు వెళ్తుంది. అప్పటికే మధు బయటికి వెళ్ళిపోవడంతో అభి డ్రైవింగ్ సీట్‌లో కూర్చోగానే ఆ పక్క సీట్ డోర్ ఓపెన్ చేసి ఐసు ఎక్కగానే క్లోజ్ చేసి, "సార్ మీరు వెళ్ళండి. నాకు మధ్యలో చిన్న పనుంది. అది చూసుకొని కాలేజ్‌కొచ్చేస్తానని" వాళ్ళకి ఇప్పుడు ప్రైవసీ అవసరం అని చెప్పి తను కావాలని ఆగిపోతాడు మధు. అయితే వేరే కార్‌లో డ్రైవర్‌ని తీసుకొని రా మధు అని చెప్పి అభికి కూడా ఐసుతో ఇంకా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలని సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. "అభి గారు, మీరు హీరోగా ఏ మూవీ ముందు చేశారు?" అని ఐసు అడగగానే, "ఐసు, నువ్వసలు మూవీస్‌లో ఒక్కటి కూడా చూడలేదా?" "ఉప్చ్, లేదు అభి గారు. చిన్నప్పుడు నాన్న ఎప్పుడూ తీసుకెళ్ళలేదు. కొంచెం పెద్దయ్యాక అన్నయ్య వాళ్ళు రమ్మని చాలా గొడవ చేసేవారు కానీ నాకే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. టీవీలో అయితే ముసలితో పాటు చంటి మూవీ ఒకటి చూసా. అమ్మో! ఆ మూవీ రానిచ్చేదే కాదు తెలుసా! ఎన్ని సార్లు చూసినా ముసలికి బోర్ కొట్టేదే కాదు" అని చెప్తూ, ఇంకా అను, రాజు టీవీలో ఒకసారి 'బాహుబలి' ఒకటి పెట్టారు. అది చూసా. బావుంటుంది. అది నచ్చింది నాకు. ఇంకా అంతే అని ఐసు చెప్తుంటే, "అయితే ఇప్పుడు రిలీజ్ అయ్యే నా న్యూ మూవీ నాతో పాటు ప్రీమియర్‌లో చూస్తావా?" అని ఐసు వైపు చూస్తూ, "ప్లీజ్ ఐసు, నా కోసం" అని అభి క్యూట్‌గా అడుగుతుంటే, అభి అలా తనని బ్రతిమిలాడడం నచ్చిన ఐసు, "అయితే మీరు నాతో పాటు చెట్టెక్కుతారా?" అని వేలు చూపిస్తూ అడుగుతూ ఐ వింక్ చేస్తుంది. దాంతో అభి ఫేస్ నీరసంగా పెట్టి, "వద్దులే, మళ్ళీ నాకు కాలు చెయ్యి విరిగితే నాకెవరు చేస్తారు సేవ" అని అభి అనగానే, "నేను చేస్తా మీకు. నేను లేనా సేవ చేయడానికి" అని, "అయినా మిమ్మల్ని నేను చెట్టు మీద నుంచి కిందకు పడనివ్వను కదా అభిగారు" అని ఐసు కళ్ళు పెద్దవి చేసి అటు ఇటు తిప్పుతూ అంటుంది. ఐసు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ, "నన్నసలు పడనివ్వవా ఐసు" అని ఐసు కళ్ళలోకి సూటిగా చూస్తూ అడుగుతాడు అభి. అభి చూపులకి ఐసు సిగ్గుగా కళ్ళు వాల్చగానే, "అయితే మొత్తానికి నాతో చెట్టెక్కించాలని గట్టిగా ఫిక్స్ అయ్యావన్నమాట" అని అడుగుతాడు. "అబ్బా! అభిగారు, చెట్టెక్కడం అంటే ఏమీ పెద్ద విషయం కాదు. చెట్టెక్కి కూర్చొని జాంకాయలు కోసుకొని తింటే ఆ కిక్కే వేరు తెలుసా" అని ఐసు అంటుంది. ఐసు మాటలకి అభి నవ్వుకుంటూ, "నాకు తెలిసి ఇలాంటి విషయాలకి కూడా కిక్ వస్తుంది అని నేను ఇదే వినడం. ఇది తెలియక చాలామంది పాపం బార్‌లో, పబ్స్‌లో వేలకు వేలు పోస్తున్నారని" అభి వెటకారంగా అనేసరికి ఐసుకి కోపం వచ్చి మూతి ముడుస్తుంది. "ఏయ్ ఐసు, నేను ఏమన్నానని వాళ్ళందరికీ నీ అంత తెలివి లేదు అని అంటున్నా. యూ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ ఐసు" అని అభి అనగానే, "అవును, నాకు తెలుసు" అని ఐసు ఏదో ట్రోఫీ సాధించినట్టుగా ఫీల్ అవ్వడం చూసి అభి చిన్నగా నవ్వుకుంటాడు. అలా ఐసు కబుర్లు చెప్తుంటే అవి వింటూ
అభి ఐసుని కాలేజ్‌లో డ్రాప్ చేసి ఈవినింగ్ వస్తాను ఒంటరిగా వెళ్ళకు అని చెప్పి అభి వెళ్ళిపోతాడు. మెయిల్ ఒకసారి చెక్ చేసి అవును ఇదే రిసార్ట్ అని అనుకుని తనకెందుకో నెగెటివ్ వైబ్రేషన్స్ వస్తున్నా కూడా పట్టించుకోకుండా సరే నువ్వు వెళ్ళు అన్నా నేనొచ్చేసరికి టైం ఏమవుతుందో ఏంటో అని చెప్పి అప్పటికి ఆరవడానికి ఒక 5 మినిట్స్ మాత్రమే టైం ఉండడంతో ఫాస్ట్‌గా రిసార్ట్ లోపలికి వెళ్తుంది. కానీ అక్కడ ఎక్కడా కూడా ఫారినర్స్ జాడ కనిపించకపోవడంతో రిసెప్షనిస్ట్‌ని అడుగుతుంది. మ్యామ్ వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 1 అవర్ అవుతోందని అక్కడ అతను రూమ్ నంబర్ చెప్పగానే ఓకే. థ్యాంక్ యూ అని అంటూ శ్వేత అతను చెప్పిన రూమ్‌ని వెతుకుతూ ముందుకి వెళ్ళిపోతుంది. శ్వేతకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి శ్వేత ముందుకి వెళ్ళగానే అతను ఫాస్ట్‌గా తన మొబైల్ నుంచి ఒక నంబర్‌కి కాల్ చేసి సార్ షీ ఆల్రెడీ కేమ్ అని చెప్పగానే అవతల నుంచి వినిపించిన మాటలకు సిగ్గుపడుతూ ఉంటాడు. శ్వేత ఆ రూమ్‌ని వెతుకుతూ ముందుకి వెళ్ళేసరికి ఆ రూమ్ కనిపించగానే డోర్ పైన చెయ్యి వేసి కొట్టే గ్యాప్‌లో ఆ రూమ్ డోర్ గ్యాప్ నుంచి బయటికి వస్తున్న పొగను పీల్చి అది సిగరెట్ స్మెల్ అని ఈజీగానే కనిపెడుతుంది. అలాగే ఆల్కహాల్ వాసన కూడా అక్కడ రావడంతో తను రావాల్సిన రూమ్ ఇదే కదా అని ఒక్కసారి చూసి శ్వేతకి ఏదో అనుమానంగా అనిపించడంతో వెంటనే వెనక్కి తిరిగిన శ్వేత ముందు ఆ రిసెప్షనిస్ట్ నిలబడి ఉంటాడు. శ్వేతని కింద నుంచి పైకి చూస్తూ వంకరగా నవ్వుతూ ఉన్న అతను మేడం మీరింకా రూమ్‌కి వెళ్ళలేదా? సార్ వాళ్ళు కంగారు పడుతున్నారు. ప్లీజ్ మీరు వెళ్ళండని అన్నా అతని మాటలు పద్ధతిగా ఉన్నా అతని చూపుల్లో ఉన్న తేడాని ఈజీగానే కనిపెడుతుంది శ్వేత. ఒక పక్క వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచనతో కంగారుగా ఉన్న శ్వేత తన నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటూ చుట్టూ చూస్తూ ఉన్న తనకి ఆ చుట్టుపక్కల ఎవరూ కూడా లేకపోవడంతో ఇంకా కంగారనేది ఎక్కువైపోతుంది. మేడం అని మళ్ళీ పిలిచిన అతని పిలుపుకి భయ్యా ఒక కాల్ మాట్లాడి వచ్చేస్తాను అని ఫాస్ట్‌గా ఒక అడుగు వేసేలోపే ఆ రిసెప్షనిస్ట్ గట్టిగా శ్వేత చెయ్యి పట్టుకోవడంతో పాటు అదే టైంలో ఆ రూమ్ డోర్ ఓపెన్ అయ్యి ఆ ఫారినర్స్ ఇద్దరూ కూడా బయటకొస్తారు. వాట్ హ్యాపెండ్ అని విసుగ్గా వచ్చిన వాళ్ళు అక్కడ ఎదురుగా ఉన్న శ్వేతని చూసి వావ్! వాట్ ఏ బ్యూటిఫుల్ అని శ్వేత చెంపపై చెయ్యి వేయబోతున్న వాడి చేతిని విసురుగా తోసిన శ్వేత అసలు ఏం జరుగుతోందిరా ఇక్కడ అని అంటూ అరుస్తూ మీటింగ్ అని చెప్పి పిలిచి, ఏంట్రా ఇక్కడ మీరు చేసేది అని అప్పటి వరకు ఉన్న టెన్షన్‌ని తగ్గించుకొని ఏమాత్రం కంగారు పడకుండా అరిచినట్టే క్వెషన్ చేస్తుంది శ్వేత. నువ్వు మా డీల్ ఓకే చేసి మాకు కోఆపరేట్ చేస్తే నీకు నీ డీల్ మేము ఓకే చేస్తాం అని వంకరగా నవ్వుతూ ఉంటాడు. అందులో ఉన్న ఒకడు. అంతే ఆ మాట విన్న ఎర్రబడిన కళ్ళతో కోపంగా మారిన శ్వేత చెల్లుమని వాడి చెంప పగలగొడుతుంది. అసలే తెల్లగా ఉన్న ఆ తెల్లతోలు కాస్త ఇప్పుడు శ్వేత చెంపదెబ్బకి ఎర్రగా అయ్యి కమలడమే కాదు వాళ్ళకి శ్వేతని ఎలా అయినా పొందాలి అని కోరిక పంతంగా మారుతుంది. యూ బ్లడీ అని అరుస్తూ దాన్ని పట్టుకొని లోపలికి ఈడ్చుకొని రండి అని దెబ్బతిన్నవాడు ఇంగ్లీష్‌లో అరవగానే వాడి అరుపులకి మిగతా ఇద్దరు కూడా రియాక్షన్‌గా శ్వేత చెయ్యి పట్టుకోబోతూ ఉండగా వారిద్దరిని ఫోర్స్‌గా దెబ్బతిన్న వాడిపై తోసి ఫాస్ట్‌గా ముందుకి పరుగులు పెడుతుంది. ఒకరిపై ఒకరు పడిపోవడంతో లేవడం కొంచెం లేట్ అయ్యే గ్యాప్‌లో శ్వేత ఆ రిసార్ట్ దాటేస్తుంది. అయినా వాళ్ళ మనుషులు ఆ రిసార్ట్ బయటే ఉండడంతో అలా పరిగెత్తుకొని వచ్చిన శ్వేతని వాళ్ళు ఈజీగానే పట్టేస్తారు. ఆ వదలండ్రా అని గుంజుకుంటూ అరుస్తూ ఉన్న శ్వేత దగ్గరికి ఆ ముగ్గురు కూడా పరుగున వచ్చి ఆ దెబ్బతిన్నవాడు శ్వేత జుట్టుని వెనక నుంచి గుప్పిట్లో పట్టుకొని చేతులు రెండూ కూడా పట్టి నన్నే కొడతావా? ఈరోజు నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా అని ఆ రెండో ఫారినర్‌కి సైగ చేయగానే వాడు వెకిలిగా నవ్వుతూ వాడి చేతిలో ఉన్న డ్రగ్‌ని చూస్తూ నవ్వుతాడు. అది ఏ డ్రగ్ అన్నది ఈజీగానే అర్థం చేసుకున్న శ్వేత భయపడుతూ వాళ్ళ నుంచి విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తూ వాళ్ళని తోసి కొంచెం ముందుకు వెళ్ళేసరికి రంజిత్ బైక్ స్టాండ్ వేస్తూ కనిపించగానే రంజిత్ అని అంటూ రంజిత్ వెనక్కి వెళ్లి అతని భుజాన్ని పట్టుకునేసరికి శ్వేత నేను నీకోసమే వచ్చా. నేను పిలుస్తుంటే వినిపించుకోకుండా అలా వచ్చేసావేంటి? అని వరుస ప్రశ్నలు వేస్తూ ఉంటాడు రంజిత్. శ్వేతని చూసేసరికి రంజిత్ ముందు బైక్ స్టార్ట్ చెయ్ అని టెన్షన్ పడుతూ అరవగానే అప్పటి వరకు పరిగెత్తడం వల్ల వచ్చిన ఆయాసంతో ఫేస్ నిండా చెమటలు పట్టి ఉన్న శ్వేతని నిశితంగా పరిశీలించిన తర్వాత ఏమైందని అడుగుతాడు రంజిత్. చిన్నగా వాళ్ళు గట్టిగా పట్టుకోవడం వల్ల చేతి దగ్గర ఎర్రగా కందిన మార్క్స్ ఇంకా చెరితిన చీరను చూసి ఇంకా శ్వేత సమాధానం చెప్పకుండా ఆ రిసార్ట్ వైపే కంగారుగా చూస్తూ ఉన్న చూపులను చూసి శ్వేత ఎందుకో కంగారు పడుతోంది. ఏదో జరిగిందని ఈజీగా అర్థమై
అప్పటికే కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో ఒక్కసారిగా శ్వేతని చూస్తూ త్వరగా బైక్ స్టార్ట్ చెయ్యి రంజిత్ అని కంగారుగా రిసార్ట్ వైపే చూస్తూ ఉన్న శ్వేత ఫేస్ ని ఒక చేత్తో బుగ్గలు నొక్కి తన వైపు తిప్పుకొని ఏం జరిగింది అని గంభీరంగా అడిగిన రంజిత్ వాయిస్ కి ఒక క్షణం తడబడిన శ్వేత వెంటనే రంజిత్ ని హక్ చేసుకొని మీటింగ్ అని అంటే వచ్చాను కానీ వాళ్ళు తేడాగా ఉండడంతో నేను బయటికి రాబోతూ ఉండగా నన్ను ఆపి బలవంతం చేయబోయారు. వాళ్ళ నుంచి తప్పించుకొని ఇలా వచ్చేసరికి ఇక్కడ నువ్వున్నావు అని శ్వేత అన్న మరుక్షణం అప్పటికే వాళ్ళు వాళ్ళ దగ్గరికి రావడంతో శ్వేతని వదిలి శ్వేత వైపే వస్తున్న వాళ్ళకి ఎదురుగా వెళ్ళి నిలబడతాడు. వాళ్ళ చావు కోసం వచ్చిన యముడి రూపంలో. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.